శ్రీమంతుడు ఎపిసోడ్ 8 మార్పుదారి. గ్రామస్థులు రామస్వామి నిజస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అతనిపై విశ్వాసం పూర్తిగా పోయింది. కొందరు గ్రామస్థులు తనను నిలదీయగా రామస్వామి మౌనంగా ఉంటాడు. కాని అతని మనసులో కోపం ఇంకా ఉడుకుతూనే ఉంది. ఇవాళ నన్ను ఎదిరించినా త్వరలోనే నాకు తిరిగి అధికారమొస్తుంది అని అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. శ్రీమంతుడు నూతన మార్గం. ఇప్పుడిప్పుడే గ్రామ ప్రజలు శ్రీమంతుడిని నమ్మడం మొదలు పెడుతున్నారు. అయితే అతను గెలిచామనుకుని ఆగిపోడు. ఈ గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది అని భావించి మరో పనికి శ్రీకారం చుడతాడు. ఉద్యోగావకాశాలు. గ్రామంలోని యువత ముఖ్యంగా పొలం పనులు లేకపోతే పట్టణాలకు వలస వెళ్తుంటారు. శ్రీమంతుడు వారికి చెప్పాడు, మనం ఊరిని వదిలిపెట్టి వెళ్లకూడదు. మనకు ఇక్కడే ఉపాధి మార్గం ఉంటే, మన భూమిని మనం సంస్కరించుకుంటే, మనం చెరువులను మరమ్మతు చేసి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని అంటాడు. ఆయన మాటలు యువతను ప్రభావితం చేస్తాయి. కొందరు నిజమే, మన ఊరికి పని చేస్తే మంచిది అని ముందుకొస్తారు. గ్రామ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు. పట్టణాలకు వెళ్లే యువత కోసం వ్యవసాయ సహాయ పథకం ప్రారంభం. చెరువుల మరమ్మతు పనులు మొదలుపెట్టి నీటి వనరులను మెరుగుపరచడం. గ్రామస్థులకు ఉచిత విద్య మరియు నైపుణ్య శిక్షణ కల్పించడం. శ్రీమంతుడు తన సంపదను ఉపయోగించి వీటిని ప్రారంభిస్తాడు. ఇప్పుడు మార్పు నిజంగా కనిపిస్తోంది. గ్రామంలోని కొందరు సీనియర్ వ్యక్తులు కూడా ఇదే నిజమైన అభివృద్ధి అని అంగీకరిస్తారు. రామస్వామి మరొక కుట్ర. శ్రీమంతుడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు రామస్వామి మౌనంగా కూర్చుండడు. అతను తన అనుచరులతో కొత్త కుట్ర సిద్ధం చేస్తున్నాడు. ఇతన్ని ఇప్పుడు ఓడించలేకపోయినా ఒక పెద్ద దెబ్బ ఇస్తే తప్ప గెలవలేం అని పథకం వేస్తాడు. తదుపరి ఎపిసోడ్ రామస్వామి కుట్ర, శ్రీమంతుడికి పెనుము. శ్రీమంతుడు ఎపిసోడ్ 9 ప్రాణహాని. శ్రీమంతుడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటున్నాడు. గ్రామంలోని చెరువులు మరమ్మతు చేయడం, యువతకు ఉపాధి కల్పించడం వంటి పనులు ఊరిని పూర్తిగా మార్చేస్తున్నాయి. అయితే ఈ మార్పు చూసి భూస్వామి రామస్వామి సహించలేకపోతున్నాడు. ఇంకా ఇలానే కొనసాగితే నా ఆధిపత్యం పూర్తిగా నాశనం అవుతుందని అనుకుంటూ శ్రీమంతుడిని మోసగించేందుకు ఒక పెనుకుట్ర మొదలు పెడతాడు. ప్రాణహాని కలిగించే కుట్ర. రామస్వామి తన అనుచరులతో కలిసి ఒక భయంకరమైన ప్లాన్ తయారు చేస్తాడు. శ్రీమంతుడిని ఊరి నుండి పంపించాలంటే నేరుగా ఓ ప్రమాదం చేయాలి. ఒకసారి అతను ఇక్కడ లేని పక్షంలో గ్రామస్థులు మళ్లీ మనకే మద్దతు ఇస్తారని అనుకుంటాడు. కుట్ర. రామస్వామి తన అనుచరులను రహస్యంగా శ్రీమంతుడి వ్యవసాయ పొలంలోకి పంపిస్తాడు. అక్కడ అతను ఏర్పాటు చేసిన నీటి కాలువను పూర్తిగా పాడుచేస్తారు. చెరువుకు వచ్చే ప్రధాన నీటి మార్గాన్ని మూసివేయిస్తారు. ఆ తర్వాత ఒక పెద్ద ప్రమాదాన్ని ప్లాన్ చేస్తారు. రాత్రి వేళ శ్రీమంతుడు తన పనుల కోసం బయటకు వస్తే అతనిపై దాడి చేసి గాయపరచాలి అని అనుకుంటారు. ఆ రాత్రి శ్రీమంతుడు తన పనులు పూర్తయిన తర్వాత పొలాల్లో నడుస్తూ తన ఏర్పాటు చేసిన నీటి ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తాడు. అయితే అక్కడ ఏమి జరిగిందో చూసి షాక్ అయ్యాడు. నీటి కాలువ పాడైపోయింది. చెరువుకు నీరు రావడం ఆగిపోయింది. చీకట్లో ఎవరో చలచల పెడుతున్న చప్పుళ్లు వినిపిస్తున్నాయి. అతను అప్రమత్తంగా ముందుకు వెళ్తుండగానే ఒక్కసారిగా ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేస్తారు. ఈ గ్రామానికి నువ్వు అక్కర్లేదు అంటూ వారిలో ఒకరు గట్టిగా కేకేస్తాడు. ఒకడు కర్రతో అతన్ని హఠాత్తుగా కొడతాడు. అతను నేలపై పడిపోతాడు. శ్రీమంతుడు మెల్లగా పైకి లేచి పోరాడే ప్రయత్నం చేస్తాడు. ఈ వారంతా కలిసి అతనిపై దాడి చేస్తుండటంతో అతనికి రక్షణ లేకుండా పోతుంది. ఇక అంతే, అంతమవుతుందా అని అతను అనుకుంటున్న క్షణంలో మలుపు. అర్ధరాత్రి రక్షణ. అంతలో అక్కడికి గ్రామస్థులు పరుగెత్తుకుంటూ వస్తారు. ఏమిటిది వారు అని గట్టిగా అరుస్తారు. రంగన్న అనే గ్రామ పెద్ద గమనించి వెంటనే పల్లెటూరి యువకులను కలిపి అక్కడికి తీసుకొచ్చాడు. నమ్మకమైన వాళ్లను వెనుకేసుకుని పోరాడేవాడు ఒక్కడే కాదు అని గట్టిగా చెప్పాడు. అక్కడి నుంచి రామస్వామి చేసిన అర్ధరాత్రి దాడి విఫలమవుతుంది. ఎపిసోడ్ క్లైమాక్స్. గ్రామస్థులో నమ్మకం. సంఘటన తర్వాత గ్రామస్థులు పూర్తిగా శ్రీమంతుడి వైపు నిలుస్తారు. ఇప్పటివరకు మేము ఎదురుచూసిన నిజమైన నాయకుడు ఇతనే అని గుర్తుంచుకుంటారు. శ్రీమంతుడు ఇక నుంచి మరింత బలంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. రామస్వామికి ఇది పెద్ద పరాజయం. కాని అది పోలేదు.
అతని మరో కుట్ర ఏదో ఉండొచ్చు. తదుపరి ఎపిసోడ్ రామస్వామి చివరి ప్రయత్నం, శ్రీమంతుడిని గ్రామం విడిచిపోనిచ్చే పథకం. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.